10 సంవత్సరాల కాలంలో 15 లక్షల మంది శ్రామికులు శ్రమించి తయారు చేసిన ఆర్టిఫిషియల్ వాటర్ వే సూయజ్ కెనాల్ను 400 మీటర్ల పొడవున్న ఒక పెద్ద నౌక డయాగ్నల్గా కంప్లీట్గా బ్లాక్ చేసి పెట్టేసింది. గత 4-5 రోజుల నుంచి ఏ వార్తాపత్రిక చదివినా ఇదే వార్త. సూయజ్ కెనాల్ బ్లాక్ అయిపోయింది. ఎవర్ గ్రీన్ అనే ఒక అతిపెద్ద కార్గో నౌక సూయజ్ కెనాల్ని బ్లాక్ చేసేస్తుంది అని చెప్పి. అంటే సూయజ్ కెనాల్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాదాపు 300 అతిపెద్ద నౌకలు సూయజ్ కెనాల్లో నిలిచిపోయి ఉన్నాయి, అటు రాలేక ఇటు పోలేక. ఈ నౌకలన్నిటికీ ఏదైనా అక్కడ ఉండి వెయిట్ చేయాలి, లేకపోతే వేరే దారి చూసుకోవాలి, రీరూట్ అవ్వాలి. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి రీరూట్ అవుతే 12 రోజుల అదనపు ప్రయాణం, దీనిలో ఖర్చులు. ఈ బ్లాకేడ్ వల్ల గ్లోబల్ సప్లై చైన్ చాలా ఎఫెక్ట్ అయిపోయింది. రోజుకి $9.5 బిలియన్ బిజినెస్ దెబ్బతింటుందంట. గత సంవత్సరం లెక్కలు చూసుకుంటే వాణిజ్యం 12% ప్రపంచ వాణిజ్యం సూయజ్ కెనాల్ ద్వారానే ప్రయాణం చేసిందంట. ప్రపంచంలోనే పెద్ద పెద్ద ట్రేడ్ రూట్స్లో అత్యంత బిజీగా ఉండే ఒక ట్రేడ్ రూట్ సూయజ్ కెనాల్ ట్రేడ్ రూట్. ఈ సూయజ్ కెనాల్ అనేది 10 సంవత్సరాల కాలం పాటు చాలా శ్రమించి కట్టిన కెనాల్. 1859 నుంచి 1869 కాలంలో ఈ 10 సంవత్సరాల్లో ఈ కెనాల్ కట్టారు. యూనివర్సల్ సూయజ్ కెనాల్ కంపెనీ ఈ కెనాల్ నిర్మాణం చేపట్టి సక్సెస్ఫుల్గా పూర్తి చేసింది ఆ 10 సంవత్సరాల కాలంలో. దానిలో బ్రిటిష్ వాళ్ళ షేర్లు, ఫ్రెంచ్ వాళ్ళ షేర్లు బాగానే ఉన్నాయి. అంటే దాదాపు సూయజ్ కెనాల్లో నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం బ్రిటిష్ మరియు ఫ్రెంచ్ వాళ్ళే అన్నమాట. అయితే అసలు ఈ సూయజ్ కెనాల్ వాళ్ళు కట్టిందేనా అంటే 17వ శతాబ్దం నుంచి చాలామంది రాజులు, అక్కడున్న దేశాధినేతలు సూయజ్ కెనాల్ నిర్మాణం కోసం చాలానే ప్రయత్నాలు చేశారు. కొంత అభివృద్ధి చేస్తూనే వచ్చారు. నెపోలియన్ కూడా దీని గురించి ఆలోచించారంట. అయితే ఇప్పుడు సూయజ్ కెనాల్ ఎవరి చేతిలో ఉంది? సూయజ్ కెనాల్ అనేది ఈజిప్ట్ చేతిలో ఉంది. ఈ సూయజ్ కెనాల్ వెనకాల ఒక క్రైసిస్ కూడా ఉంది. 1956-57 సంవత్సరంలో సూయజ్ క్రైసిస్ అని ఒక పెద్ద క్రైసిస్ జరిగింది. ఈజిప్ట్ దేశాధ్యక్షుడు గమల్ అబ్దెల్ నాసర్ సూయజ్ కెనాల్ని 1956లో నేషనలైజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. అంటే అది ఈజిప్ట్కి సంబంధం, ఎవరైనా ఈజిప్ట్ పర్మిషన్ తీసుకోవాలి అని చెప్పి. దాంతో ఆ పొరుగునే ఉన్న ఇజ్రాయెల్, తర్వాత బ్రిటన్, ఫ్రాన్స్, ఈ 3 దేశాలు కలిసి ట్రైపార్టైట్ వార్ జరిపాయి ఈజిప్ట్ మీద. అంటే ముందుగా ఇజ్రాయెల్ అటాక్ చేసింది, తర్వాత బ్రిటిష్ ఫోర్సెస్, ఫ్రెంచ్ ఫోర్సెస్ 1956 చివరిలో 57లో ఈజిప్ట్ మీద అటాక్ జరిపాయి. దీనిలో చివరికి ఐక్యరాజ్య సమితి, అమెరికా, రష్యా చాలా దేశాలు ఇంటర్ఫేర్ అయ్యి వార్ ఆపిచ్చాయి. సో ఈ మొత్తం 1956-57 సూయజ్ క్రైసిస్లో బ్రిటిష్ యొక్క ప్రాబల్యం దెబ్బతింది. అప్పటి వరకు బ్రిటన్ ప్రపంచ దేశాల్లోనే మకుటం లేని దేశం. అట్లాంటి దేశం యొక్క ప్రెస్టేజ్, స్టేటస్ అండ్ ఇమేజ్ దెబ్బతిన్నాయి సూయజ్ క్రైసిస్ తర్వాత. ఈ సూయజ్ క్రైసిస్ ఇంకొక విశేషం ఏంటంటే అరబ్ ఇజ్రాయేలీ వార్స్ కూడా దీంతోనే మొదలయ్యాయి. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది దీంతోనే స్టార్ట్ అయింది. అరబ్ దేశాలకి అంటే ముస్లిం దేశాలకి ఈ జూయిష్ దేశానికి మధ్య గొడవలు బాహాటంగా ఆ సూయజ్ క్రైసిస్ 1956తో కనిపించాయి. ఆ తర్వాత ఇంకొక విశేషం ఏంటంటే ఐక్యరాజ్య సమితి పీస్ కీపింగ్ ఫోర్సెస్ మొట్టమొదటిసారిగా డైరెక్ట్గా ఈ సూయజ్ క్రైసిస్లో వాడారు. ఐక్యరాజ్య సమితి ఇన్వాల్వ్ అయ్యి అక్కడ పీస్ కీపింగ్ ఫోర్సెస్ను, శాంతి దళాలను పంపించింది. ఇవన్నీ కూడా సూయజ్ క్రైసిస్కి చాలా క్రూషియల్ పాయింట్స్ అన్నమాట. అంతేకాదు
ఈ సూయజ్ క్రైసిస్తో ఒక చిన్న దేశం, అప్పట్లో ఈజిప్ట్, ఇప్పటికీ కూడా ఒక డెవలపింగ్ కంట్రీ, ఒక చిన్న దేశం, ముఖ్యంగా అలీన్ ఉద్యమంలో ఉన్న దేశం, నాన్ అలైన్డ్ మూమెంట్లో ఉన్న దేశం, ఆ దేశానికి ప్రాబల్యం పెరిగింది. గమల్ అబ్దల్ నాజర్ పేరు ప్రపంచం మొత్తం మారుమగిపోయింది. అంటే ఒక దేశం, అందులో థర్డ్ వరల్డ్ కంట్రీ, దానికి ఒక లీడర్, ఇజ్రాయెల్ని, ఫ్రాన్స్ని, బ్రిటన్ని ముగ్గురితో తెగేసి పోరాడిన ఘనత ఆయనకి దక్కిందనమాట. సో ఇవన్నీ కూడా మనకి సూయజ్ క్రైసిస్ 1956-57లో దొరుకుతాయి. ఈ సూయజ్ కెనాల్ అనేది 193 కిలోమీటర్లు, అంటే 120 మైళ్ళ ఆర్టిఫిషియల్ వాటర్వే. దీనివల్ల ఈ వాటర్వే అనేది మెడిటరేనియన్ సీని, రెడ్ సీని కలుపుతుంది. దీనివల్ల దాదాపు 7,000 కిలోమీటర్ల ప్రయాణం పెద్ద పెద్ద కార్గో నౌకలకి తగ్గుతుందన్నమాట. ముఖ్యంగా అట్లాంటిక్ నుంచి ఇండియన్ ఓషన్, వెస్ట్రన్ పసిఫిక్ ఓషన్కి దోవా ప్రయాణం చాలా తగ్గిపోతుంది. దీంతో ఎక్స్పెన్స్ కూడా తగ్గిపోతుంది అనమాట. అంటే మన ఇంపోర్ట్ ఖర్చులు అవన్నీ తగ్గిపోతాయి. భారత్ లాంటి దేశం ఈ ఆయిల్ ఇంపోర్ట్స్ వెస్ట్ ఏషియా నుంచి, రకరకాల దేశాల నుంచి చమురు ఉత్పత్తులు ఈ రూట్ ద్వారా తీసుకొస్తుంది అనమాట. సో ఇప్పుడు భారతదేశానికి చెందిన నౌకలు కూడా అక్కడ నిలిచిపోయాయి. రీరూట్ చేయాలి అంటే కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి రావాలి. దాదాపు 5-6 వేల కిలోమీటర్ల ఎక్స్ట్రా ప్రయాణం, విపరీతమైన ఖర్చు. ప్రస్తుతం సప్లై చైన్స్ నిలిచిపోవటం, భారతదేశంలో కూడా పెట్రోల్ ధరలు, చమురు ధరలు పెరిగిపోవటం, అంతేకాదు మన ఇంపోర్ట్స్ నిలిచిపోవటం వల్ల మన పరిస్థితులు, ఇవన్నీ కూడా మన దేశం మీద కూడా ప్రభావం అన్నమాట. అంటే సూయజ్ కెనాల్లో ట్రాఫిక్ జామ్ అయితే ప్రపంచ దేశాల వాణిజ్యం మొత్తం అతలాకుతలం అవుతుందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి ఈ నౌకలు తిరిగి రీరూట్ చేసి ప్రయాణం చేయాలంటే చాలా దూరం పెరిగిపోవడం వల్ల చాలా దేశాలు కూడా ఆలోచిస్తున్నాయి ఇంత చేయొచ్చా అని చెప్పి. సో ఇది పరిస్థితి. $1 బిలియన్ వర్త్ ట్రేడు ఈ రూట్లో జరుగుతుంది, బిలియన్స్ ఆఫ్ డాలర్స్ అన్నమాట. సో ఈ రూటు ఆగిపోవటం అనేది, బ్లాక్ అయిపోవటం అనేది చాలా దేశాలకి కష్టంగానే మారింది. ఆసియాకి, యూరోప్కి సూయజ్ కెనాల్ అనేది చాలా కీలకం. ఈ దేశాల్లో వాణిజ్యం ఈ కెనాల్ ద్వారా ఎక్కువ జరుగుతుంది అన్నమాట. ఆసియా కంటే కూడా సూయజ్ కెనాల్ బ్లాక్ అవటం వల్ల యూరోప్కే ఎక్కువ నష్టం వాటిల్లుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనప్పటికీ సూయజ్ క్రైసిస్ అనేది 1956లో జరిగిన క్రైసిస్. ఆ తర్వాత సూయజ్ బ్లాక్ ఈరోజు జరగటం అనేది మనం సూయజ్ కెనాల్ గురించి ఇంకొకసారి రివైజ్ చేసే అవకాశం దొరికింది. ఈ బ్లాకేజ్ వల్ల ప్రపంచ దేశాలకు ఒక నీతి కూడా అన్నమాట. సో సూయజ్ కెనాల్ అథారిటీ వాళ్ళు ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు, ఇలాంటి సవాళ్ళు ఎదురైనప్పుడు ఏ విధంగా డీల్ చేస్తారని. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం 2-3 రోజుల్లో ఇది క్లియర్ అయిపోతుందంట. కాకపోతే ఇది ఒక లెసన్ అన్నమాట. ఒకటే రూట్ మీద, ఒకటే కెనాల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతే ఎటువంటి పరిస్థితి ఎదురవుతుంది అని.